అందరికీ నమస్కారం. సంప్రదాయకి స్వాగతం. అమ్మ, ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. అలాగే ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ, మీ చిన్నప్పుడు నూతన సంవత్సరం అంటే మీరు చిన్నప్పుడు స్కూల్ నాటి కాలంలో ఎలా చేసుకునేవారు? అప్పట్లో ఈ విష్ చేసుకోవడం ఇదంతా ఎలా ఉండేది? పెద్ద ప్రత్యేకంగా విష్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, లేకపోతే 31st నైట్ ఎగరడాలు ఇవన్నీ ఉండేవి కాదు. కానీ చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు సెలవు వచ్చేది అని ఒక ఆనందం ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటంటే గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది న్యూ ఇయర్. వెన్ వీఆర్ ఫాలోయింగ్, వై డోంట్ వీ సెలబ్రేట్ ఆల్సో? తెలుగు పంచాంగం ప్రకారం ఎలాగో మనం సాంప్రదాయబద్ధంగా ఉగాది చేసుకుంటాం. దాన్ని నూతన సంవత్సరం అంటాం. యాక్చువల్గా నూతన సంవత్సరం మనకు కూడా చైత్రమాసం కాదు, శరత్కాలంలో వచ్చినటువంటి దసరా ఏదైతే ఉందో అక్కడ నుంచి నూతన సంవత్సరం అంటే అశ్వని నక్షత్రం అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకని అప్పుడు కానీ కాలక్రమేణా మన పండితులో లేకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం జనజీవన స్రవళి ఎలా ఉండేదో వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క తరానికి ఒక 100 ఏళ్లకో ఒక 200 ఏళ్లకో ఒక్కొక్క కాలాన్ని వాళ్ళు నియమబద్ధంగా పాటించుకుంటూ వచ్చారు. వేరస్ మీరు ఇప్పుడు సిజీ అని బీసీ అని ఏదో కొత్తగా వాడుతున్నారు. మా కాలంలో ఏడి బీసీ అని వాడేవాళ్ళు. సో ఇవి తరతరాలుగా మారుతూ వస్తున్నాయి. సో అలా మా స్కూల్ టైంలో మేము ఏడీలు బీసీలే వాడాము. కానీ టీచర్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేవాళ్ళు, వాళ్ళకి మేము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేవాళ్ళం. కానీ దానికి పెద్ద సెలబ్రేషన్ అంటూ ఏమీ లేదు. జస్ట్ విషింగ్ ఎవ్రీబడి బీ హ్యాపీ అన్నది ఏ కాలంలో ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ వెరీ పర్టికులర్ టు దిస్ డే. ఎప్పుడైనా నాదొకటే మోటో ఏంటంటే బీ హ్యాపీ ఆల్వేస్. అలాంటప్పుడు ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, న్యూ ఇయర్. అది అంటే మనకు అప్పట్లో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ ఉండేవి. అమ్మో, సెలబ్రేషన్, దాన్నే సెలబ్రేషన్ అనుకునే వాళ్ళం తప్ప దానికి ఏం ఖర్చులు కూడా లేవు. నోటు పుస్తకంలో ఒక కాగితం చింపేయడం, హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి అని ఇచ్చేస్తే అదొక ఆనందం అంతే. కానీ ఆ ఆనందాలన్నిటికీ మనకి ఫోటోల రూపంలో ఎలాంటి జ్ఞాపకాలు లేకపోయినా మన మనసులో మెమరీగా నిలిచిపోయాయి అవన్నీ కూడా. అలా ఇవాళకి మా క్లాస్మేట్ ఇవాళ ఫోన్ చేసి సాయంత్రం అందరం ఒక టీకి కలుద్దామా, మా ఇంటికి వచ్చేయండి అందరూ అన్నాడు. మా బంధం ఎప్పటిది తెలుసా అండి? 1970లో 6వ క్లాస్లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 55 ఏళ్లుగా మా స్నేహం అలా కొనసాగుతూనే ఉంది, వితౌట్ ఎనీ గ్రీటింగ్ కార్డ్స్. అదే నిజమైన అలాగనమాట. అతని అబ్బాయి వాసుదేవమూర్తి అని ఫోన్ చేశాడు. చేయగానే మా వారు వాసు ఫోన్ చేశాడా, అయితే కలుస్తున్నారా మీరు అన్నారు. అలా ఒక ఏమంటారు ఆనందం అంతే. పెద్దగా ఏమి సెలబ్రేషన్స్ ఉండవు. కానీ అలా ఇలాంటి లైఫ్ లో గుర్తుండిపోయే సందేశాలు ఇవన్నీ.